స్టార్టింగ్లో ఇంత మంచి అట్రాక్షన్ ఉందంటే లోపల ఎంత బాగుంటుంది చూద్దాం. స్కామ్సా లేదా స్టేక్ 100 years కాదు 1000 years ఓల్డ్ టెంపుల్ ఇది. సో హాయ్ గైస్ ఎవ్రీవన్, నేను మీ సంతోష్ అండ్ వెల్కమ్ టు జర్నింగ్ విత్ సంతోష్. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 22nd అండ్ టైం వచ్చేసి 9:05. ఎక్కడ కనిపిస్తున్నారు హెల్మెట్, ఇది మన కొత్త వ్లాగ్. అండ్ మనం ఈరోజు వచ్చేసి కొండకంచి వెళ్తున్నాం. ఈరోజు కానీ వెళ్ళకపోతే నెక్స్ట్ కుదరదు. సో ఆ వీడియో ఈరోజే కంప్లీట్ చేసుకుందాం. అండ్ లాస్ట్ వీడియో వచ్చేసి కోయిడా, అది ఏమంతా వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ కూడా 50 కూడా దాటలేదు, 44. అండ్ ఫస్ట్ వీడియో అమ్మపల్లి 200 క్రాస్ అయింది. అట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. అదే అన్ఎక్స్పెక్టెడ్ వీడియో, అమ్మపల్లి 200 దాటుతుందని అనుకోవాలి, కోయిడా దాటుతుంది అనుకున్నా, బట్ దానికన్నా ముందే అమ్మపల్లి దాటేసింది. అండ్ ఇది ఈరోజు వచ్చిపోయేదైతే కొండకంచి. అండ్ ఇది మనకి 25 kilometers ఏమవుతుంది నేను ఉండే ప్లేస్ నుంచి. అండ్ మనం వెళ్ళే వరకు ఈజీగా స్లోగా వెళ్తాం కాబట్టి 10 అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. సేఫ్ రైడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వన్ మోర్ థింగ్, కొండకంచి మనకి అది బీరంగూడ సైడ్ వస్తుంది. ఫైనల్లీ కొండకంచి రీచ్ అయిపోయినాం. అరౌండ్ 10 అవుతుంది, ఎగ్జాక్ట్గా 10 అవుతుంది రీచ్ అయ్యేసరికి. అండ్ అని చాలా ఓల్డ్ టెంపుల్ ఉన్నట్టుంది, బ్యాక్ సైడ్ చూస్తే కనిపిస్తున్నట్టుంది. పైన గోపురం కనిపిస్తుందా, చాలా అది కొంచెం క్రాక్ ఉన్నట్టుంది, క్రాక్స్ ఉన్నాయి, చాలా చాలా ఓల్డ్ టెంపుల్ ఉన్నట్టుంది. అండ్ ఇగో ఈ వేలో వచ్చింది, ఇలా వచ్చి ఇక్కడ బైక్ పార్కింగ్ ఉంది, బైక్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. చాలా ఓల్డ్ టెంపుల్కి చాలా రష్ తక్కువ ఉంది. చూద్దాం లోపల దర్శనం చేసుకున్న తర్వాత. ఇక్కడ కూడా అన్ని టెంపుల్స్ స్కామ్సా లేదంటే మంచిగా ఉందా చూద్దాం. స్కామింగ్ అంటే మామూలుగా జరుగుతూనే ఉంటాయి, ఈ టెంపుల్లో ఉందో లేదో చూద్దాం. చాలా ఓల్డ్ టెంపుల్ కదా, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక బయటకు చెప్తారు టెంపుల్ హిస్టరీ అంతా. ఐ మీన్ మేబీ లోపల పర్మిషన్స్ ఉంటే ఐ విల్ షూట్ సమ్ వీడియోస్. అండ్ ఎంట్రన్స్ ఉన్నట్టుంది, ఇక్కడ శివుడు టెంపుల్ కనిపిస్తుంది, చాలా బాగుంది శివుడు. స్టార్టింగ్ లో మంచి అట్రాక్షన్ ఉంది శివుడిది, చాలా మంచిగా అనిపించింది. చిన్న చిన్న డ్రాప్లెట్ పడుతూ అభిషేకం చాలా మంచిగా ఉంది. స్టార్టింగ్ లో ఇంత మంచి అట్రాక్షన్ ఉందంటే లోపల ఎంత బాగుంటుంది చూద్దాం. భూదేవి సమేత ఆదినారాయణ స్వామి టెంపుల్, అండ్ దిస్ ఈస్ 100 years ఓల్డ్ టెంపుల్. చూద్దాం లోపల దర్శనం అయిపోయిన తర్వాత. ఎంట్రన్స్ చాలా మంచిగా ఉండే, గోపురం చాలా ఓల్డ్ గోపురం ఉన్నట్టుంది, చాలా ఓల్డ్ గోపురం ఉన్నట్టుంది. దర్శనం చేసుకుందాం ఎట్లుంటుందో దర్శనం. చాలా ఓల్డ్ టెంపుల్, చాలా పురాతనమైనది. ఇక్కడ ఒక పెద్ద కొండ ఉన్నట్టుంది, కొండపైన అనుకుంటా గుడి, కొడకంచి అంటారు. అండ్ ఇక్కడ ఒక కోనేరు ఉన్నట్టుంది, కోనేరు ఉంది, చాలా ఓల్డ్ కోనేరు ఉన్నట్టుంది. సెకండ్ కంచి అంటారు, కంచి తర్వాత కంచి ఇదే, కంచి తర్వాత కంచి టెంపుల్ ఇదే అంటారు. మరి అది హిస్టరీలో అయితే మాత్రం అదే రాసింది, అది ఎంతవరకు నిజం. స్మాల్ ఫిషెస్ కూడా ఉన్నట్టుంది, వాటర్ ఏమంత క్లీన్ గా లేవు అనుకుంటా, ఫిషెస్ కనిపిస్తున్నాయి. మిస్టేక్, 100 years కాదు 1000 years ఓల్డ్ టెంపుల్ ఇది. హిస్టరీలో అయితే 1000 years ఓల్డ్ టెంపుల్ అని ఉంది.
ఆదినారాయణ స్వామి టెంపుల్. కంచెలు ఎలా అయితే పూజలు జరుగుతాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఇక్కడ కూడా పూజలు జరుగుతాయి అంటారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటిదంటే బంగారు బల్లి, వెండి బల్లి, అవి రెండే. కంచిలో ఎట్లయితే బంగారు బల్లి, ఇక్కడ బంగారు బల్లి ప్లస్ వెండి బల్లి, అది కూడా చూపిస్తా పాసిబుల్. స్టార్ట్ అయిపోయినట్టు టూ హెవీ. బ్యాక్ సైడ్ కనిపిస్తుందా? అండ్ ఇలా ఎంట్రన్స్ కొబ్బరికాయ కొట్టాలంటే కింద కొట్టాలి. అండ్ ఇది ఎంట్రన్స్ అనుకుంటా. స్లోగా కొండపైన అయితే టెంపుల్ అనుకుంటా, అదే మెయిన్ టెంపుల్. అండ్ అక్కడ ఇంకా దర్శనం చేసుకోవాలి. ఇప్పుడే అయిపోయింది, లోపల పాసిబుల్ అవ్వాలి ఎందుకంటే షూట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది, అందుకని షూట్ చేయలే. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా 1000 years ఓల్డ్ టెంపుల్. ఇది వచ్చేసి యాక్చువల్గా ఐడల్ ఏదైతే దేవుడు అయితే ఏదైతే ఐడల్ ఉందో అది యాక్చువల్గా అయితే మంబాపూర్ ఫారెస్ట్ లో ఉండే. ఎవరికో కల్లోకి వచ్చి నేను మంబాపూర్ ఫారెస్ట్ లో ఉన్నా, నన్ను కొండ కంచిలో ఇన్స్టాల్ చేసి పూజలు నాకు జరిపించండి అని దేవుడు ఒక ఆయన కల్లోకి వచ్చి చెప్పిండంట. 1000 సంవత్సరాల కిందటి కథ ఇది. అండ్ ఈ కొండ కంచిలో ఆ ఊరు గ్రామ ప్రజలు అందరు కలిసి మంబాపూర్ ఫారెస్ట్ నుంచి ఐడిల్ తెచ్చి ఇక్కడ పెట్టి పూజలు జరిపించడం స్టార్ట్ చేసారు. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. ఇది కొండకంచి, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్టిక్. అండ్ ఎవరైతే కంచి పోలేకున్నారో వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఇక్కడ కూడా బల్లి దోషాలు ఏమైనా ఉన్నా పోతాయి. శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి టెంపుల్. అండ్ ఇది 1000 years ఓల్డ్ టెంపుల్. ఈ సమ్మర్ ఖచ్చితంగా వాటర్ కావాలి. నేను వాటర్ బాటిల్ మర్చిపోయినా, మీరు ఆ తప్పు చేయకండి, వాటర్ బాటిల్ తెచ్చుకోండి మీతో. ఒక ఈ టైంలో వస్తే ఎర్లీ మార్నింగ్ 7-8 లోపు వచ్చేసి మాత్రం ఏమంతే హెవీ ఏం ఎండ ఉండదు. ఎండ మాత్రం మామూలుగా లేదు, చినిగిపోతుంది నాకైతే. అందులో ఇది చాలా హెవీ క్లాత్, లోపల వెచ్చగా ఉంది. దానికి మొత్తం చెమటలు పట్టిస్తున్నాయి. ఫస్ట్ వెళ్ళి వాటర్ బాటిల్ వాటర్ తాగాలి. నేను ఆల్రెడీ డిహైడ్రేట్ అయిపోయినా. మీరు ఆ తప్పు చేయకండి, వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఎప్పుడు క్యారీ చేయండి, మామూలుగా ఈ టైంలోనే కాదు, ఎప్పుడు వాటర్ ఉండాలి. కనిపిస్తున్న చెట్టు అది. థ్యాంక్స్. ఈ వీడియో ఎలా వెళ్తుందో, ఎంతమంది ఎన్ని వ్యూస్ వస్తే తెలీదు. చాలా కష్టపడ్డా ఈ వీడియో తీయడానికి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ మాత్రం మర్చిపోకండి. అదే నా మోటివేషన్. మీరు ఇచ్చే వ్యూస్, మీరు ఇచ్చే సబ్స్క్రైబర్స్, మీరు చేసే లైకే నాకు మోటివేషన్. అండ్ ఈ వీడియో ఎంతవరకు తీసుకుని వెళ్తా నాకు కూడా తెలియదు. మంచి వ్యూస్ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్. యూఆర్ వాచింగ్ జర్నీ విత్ సంతోష్.